Hello Andy, welcome to the Sri Physics Creative Academy YouTube channel. So myself Amareshwari, lecturer in physics and director of the Sri Physics Creative Academy Guntur. So units and measurements topic nunchi previously asked question ante 2023 episode lo adigina question ni nenu ikkada upload chestunanandi. So today question vachesariki, if speed of light in vacuum is 3 into 10 power 8 meter per second and acceleration due to gravity is 10 meter per second square and mass of the electron is 9.1 into 10 power minus 31 kg are taken as fundamental physical quantities, then the unit of time in this system is అని అడిగారండి. అండ్ 4 ఆప్షన్స్ ఇచ్చారు ఏబిసిడిలో. అన్ని మనకి యూనిట్ ఆఫ్ టైం కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వచ్చేసరికి సెకండ్స్ లోనే ఇచ్చారు. సో కమ్ టు ద సొల్యూషన్. హియర్ గివెన్ స్పీడ్ ఆఫ్ లైట్ మనకి ఏమి ఇచ్చారు, గివెన్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ అన్నారు కదండి. సో గివెన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఇచ్చారు, 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. అండ్ నెక్స్ట్ ఇంకా అండ్ ఆల్సో గివెన్ మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఎంత ఇచ్చారండి, 9.1 into 10 power minus 31 kg. And then they also given acceleration due to gravity, that is 10 meter per second square. So first ఈ గివెన్ 3 రాసుకున్నానండి. అండ్ దెన్ అకార్డింగ్ టు ద న్యూటన్ సెకండ్ లా F ఈక్వల్ టు MA. జనరల్ గా మీకు ఈ 3 చూడగానే అసలు స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు. ఈ 3ని బేస్ చేసుకొని అసలు యూనిట్ ఆఫ్ టైం ని ఎలా ఫైండ్ చేయగలం అనే టాపిక్ అనే డౌట్ మీ అందరికీ మైండ్ లో వచ్చేస్తుంది. సో జనరల్ గా ఇంత పెద్ద క్వశ్చన్ చూడంగానే మనం ఏమనుకుంటామంటే చాలా పెద్ద సొల్యూషన్ ఉండుంటది అనుకుంటాం. బట్ కానీ ఇక్కడ యూనిట్ ఆఫ్ టైం అడిగారు, స్పీడ్ ఆఫ్ లైట్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఈ 3నే ఇచ్చారు. బట్ ఈ 3ని బేస్ చేసుకొని నేనేం తీసుకుంటున్నాను అంటే అకార్డింగ్ టు ద న్యూటన్ సెకండ్ లా తీసుకున్నాను. సో న్యూటన్ సెకండ్ లా మనందరికీ వెల్ నోటెడ్ ఏంటది, F ఈజ్ ఈక్వల్ టు MA. సో F ఈజ్ ఈక్వల్ టు MAని నేను అగైన్ ఎలా కన్వర్ట్ చేసుకున్నానండి, F అంటే ఫోర్స్ అండ్ M అంటే మాస్ అండ్ యాక్సలరేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అని మనం ఎర్లీ క్లాసెస్ లో చదువుకున్నాం కదా. సో వెలాసిటీ బై టైం, అందుకని యాక్సలరేషన్ ని నేనేం రాసుకున్నాను, వెలాసిటీ బై టైం గా రాసుకున్నాను. ఇప్పుడు F ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అండి, MV బై T. సో ఈ టీని ఇటు తీసుకొని వెళ్తే మనకి ఏమొస్తుంది, F ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ V. అయితే ఇక్కడ విని ఇక్కడ వెలాసిటీ అంటే దట్ మీన్స్ స్పీడ్ ఆఫ్ లైట్ గా తీసుకున్నాము. అందుకు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మనం ఎప్పుడు కూడా దేంతో డినోట్ చేసుకుంటాము, C తో డినోట్ చేస్తాం. అందుకని ఫోర్స్ ని నేను ఎలా కన్వర్ట్ చేసుకున్నాను, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అండ్ టైమ్ ని T అలాగే ఉంచాను, M ని అలాగే ఉంచాను. అండ్ V వెలాసిటీ వచ్చేసరికి మనకి ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఇచ్చారు కనుక C గా కన్సిడర్ చేసుకున్నాం. బోత్ సైడ్స్ మాస్ అంటే మాసెస్ క్యాన్సిల్ అయిపోయినాయి. వీళ్ళు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని అన్నారు కానీ మనకి మాసెస్ నో నీడ్. సో మాసెస్ బోత్ మాసెస్ క్యాన్సిల్ చేసుకున్నాను. అండ్ ఓన్లీ T టర్మ్ ని ఇక్కడ ఉంచేసి Gని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొనొచ్చు. అప్పుడు Tకి మళ్ళీ మనం యాజ్ యూజువల్ గా Tకి ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేసుకున్నాం. ఏంటది, టైం T ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ బై యాక్సలరేషన్. సో దెన్ T ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇచ్చేసారు కదండి, ఎంత, 3 into 10 power 8. అండ్ నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ G ఎంత ఇచ్చారు, 10. అంటే 3 into 10 power 8 by 10. సో ఒక 10 క్యాన్సిల్ అయిపోతే 8 లో నుంచి -1 చేస్తే ఎంత ఉంటుందండి, 7. సో దేర్ ఫోర్ T ఈజ్ ఈక్వల్ టు 3 into 10 power 7 seconds. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ కరెక్ట్ అండి, ఆప్షన్ డి. ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్. సో ఆప్షన్ డి ఏంటది, 3 into 10 power 7 seconds. ఏంటంట, గివెన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చారు. ఆ 3 తీసుకొని న్యూటన్ సెకండ్ లా నోట్ చేసుకొని ఏంటది, F ఈజ్ ఈక్వల్ టు MA కన్సిడర్ చేసి ఈ యాక్సలరేషన్ ని మనకి స్పీడ్ బై టైం గా రాసుకున్నాం, అంటే వెలాసిటీ బై టైం. సో స్పీడ్ బై టైం గా కన్సిడర్ చేసుకొని బోత్ సైడ్స్ మాస్ క్యాన్సిల్స్ చేసుకొని టైం T ఈజ్ ఈక్వల్ టు C బై G గా రాసుకున్నాము. C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ G వచ్చేసరికి యాక్సలరేషన్.
ఈ రెండు తీసుకుంటే మనకి టోటల్ టైం ఎంత వచ్చింది 3 × 10⁻7 seconds. సో దిస్ ఈస్ ద 2023లో షిఫ్ట్ 1లో మే 2023లో షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో దీన్ని బేస్ చేసుకొని నేను మీకు ఈ రోజు టాస్క్ ఆఫ్ ది డే ఇస్తున్నాను. సేమ్ ఇలాగే డెన్సిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇచ్చారండి, 4 g/cc ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ ఆఫ్ లెంత్ కూడా ఇచ్చారు అండ్ యూనిట్ ఆఫ్ మాస్ ఇచ్చారు. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇన్ సిజిఎస్ సిస్టమ్ అన్నారు. ఇక్కడ g/cc ఇచ్చారు. మళ్ళీ అగైన్ డెన్సిటీ ఆఫ్ సిస్టమ్ ఈజ్ అన్నారు సిజిఎస్ లో. సో నేనేమి ఇచ్చానంటే మీకు హింట్ ఇక్కడ కన్సిడర్ ద రేషియోస్ ఆఫ్ డెన్సిటీస్ అని ఇచ్చాను. సో మీరందరూ దీనికి సొల్యూషన్ ని చేసి ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ టాస్క్ ఆఫ్ ది డే సొల్యూషన్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన శ్రీ ఫిజిక్స్ క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని పరిచయం చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.